పచ్చిశనగపప్పుని ఒక కప్పు తీసుకుని నీటిలో బాగా నానబెట్టుకోవాలి. ఒక గంట తర్వాత ఈ పప్పు అనేది బాగా నానిపోయింది. ఇప్పుడు దీనిలోని వాటర్ అంతా పోయి మంచినీళ్ళు వేసి బాగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్కర్లో వేసిన పచ్చిశనగపప్పుకి ఒక కప్పుకి 2 కప్పులు చొప్పున నీటిని వేసుకుని విజిల్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను వాటర్ అనేది కొలిచి వేయలేదండి, అంచనాగా వేసేసాను. నాకు అంచనాగా సరిపోతుంది. ఒకవేళ మీరు కొత్తగా ఎవరైనా చేసేవాళ్ళు అయితే మాత్రం 1కి 2 వేసి 2 విజిల్స్, నానిన పప్పు అయితే 2 విజిల్స్ వేయించాలి, నానలేని పప్పు అయితే 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను కొబ్బరి కూర అనేది చూస్తున్నారు కదా, ఒక చెక్క కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. 3 పచ్చిమిర్చీలు కూడా యాడ్ చేశాను. కూరలో పచ్చిమిర్చి ఏరేస్తారు కాబట్టి నేను ఇలా ఇందులో వేసి గ్రైండ్ చేశాను. ఇక్కడ నేను చూస్తారు కదా, ఇక్కడ కొబ్బరిని కోర్స్గా గ్రైండ్ చేశాను. మనకి కర్రీ అనేది నాకు వెట్గా కాకుండా, అంటే కొంచెం గ్రేవీగా కాకుండా డ్రైగా కావాలంటే పొడి పొడిలాడుతూ ఉండాలని చెప్పి ఫ్రైలాగా ఇలా చేశానండి. ఒకవేళ మీకు కర్రీ అనేది ఇగురులా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఇంకాస్త మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇదైతే కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికల్ని, ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని తీసుకున్నాను. పోపు కోసం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఒక 3 ఎండుమిర్చీలు తీసుకున్నాను. చూసారు కదా, ఇలా ఎండుమిర్చీలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చిదిమి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు మనము కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. అంతకంటే ముందుగా మనము ఇక్కడ కుక్కర్ అనేది విజిల్ పెట్టాం కదండి, ఒక 2 విజిల్స్ వేయించిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ఆ పప్పుని దించాను. చూడండి, ఇక్కడ వాటర్ అనేది నాకు సమానంగా సరిపోయింది. నేను ముందే చెప్పాను కదా అంచనాగా వేసానని. ఇప్పుడు ఈ పప్పు అనేది ఎలా ఉడికిందంటే ఇలా మీకు మెదిపి చూపిస్తాను చూడండి. ఇలా నొక్కుతుంటే మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ మెత్తగా, చూస్తారుగా ఇలా అవ్వాలన్నమాట. ఇది కరెక్ట్ కన్సిస్టెంటీ అనమాట పప్పు అనేది. సో ఇలా పప్పు అనేది రెడీ అయింది కదా, నేను పక్కన పెట్టుకున్నాను పప్పుని. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్స్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ చేశాను. ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపులు, అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఉన్నాయి కదా, వాటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేసుకుని ఇంకాస్త సేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పోపు మాడిపోయి కూర రుచి అనేది మారిపోతుంది. సో నేను ఇక్కడ లో ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా పోపు వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుని ఒక నిమిషం పాటు అటు ఇటు వేయించుకోవాలి. దానిలోనే కాస్త కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడిన తర్వాత, అంటే చూడండి ఇక్కడ కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీనిలోని ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము ఉల్లిపాయ ముక్కల్లో వేసిన తర్వాత ఏ కర్రీకైనా సరే అండి, ఈ పేస్ట్ అనేది వాటిని మాడిపోయే గుణాన్ని కలిగిస్తుంది. అందుకని చెప్పి స్టవ్ దగ్గర నుంచి కదలకుండా ఈ పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ఉల్లిపాయల్లో బాగా కలిసిన తర్వాత నేను దీనిలోని కాస్త, అంటే 1/4 టీ స్పూన్ వరకు కూడా పసుపుని యాడ్ చేస్తున్నాను. 1/4 టీ స్పూన్ పసుపుని వేసిన తర్వాత ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు అనేది ఉంది కదండి, ఆ పచ్చిశనగపప్పుని మీరు వాటర్తో తీసుకున్నట్టయితే వాటర్ని పక్కకు తీసుకుని పప్పును విడిగా తీసుకుని ఓన్లీ పప్పును మాత్రమే వేయండి. ఇక్కడ నాకు వాటర్ కరెక్ట్గా ఉంది కాబట్టి, తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా పప్పును వేసేస్తున్నాను. మీరు అలా పక్కన పెట్టిన వాటర్ని పారవేయవలసిన అవసరం లేదండి, చివరిలో కర్రీలో వేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ వాటర్ లేదు కాబట్టి నేను ఎక్సెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ శనగపప్పు అనేది ఇలా రెడీ అయింది కదా, ఈ శనగపప్పుని అంటే ఒక 3 నిమిషాల పాటు ఖచ్చితంగా ఫ్రై చేయాలి. ఇక్కడ మీరు ప్యాన్ చూస్తున్నట్టయితే చూడండి, అడుగున అల్లం వెల్లుల్లి పేస్ట్ వలన అడుగు పట్టేస్తుంది, చూసారు కదా. అందుకే దగ్గరుండి కలుపుకుంటే మనకి కర్రీ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 3 నిమిషాల తర్వాత ఈ పప్పు అనేది కాస్త ఫ్రై అయింది. ఇప్పుడు మనం ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూర ఉంది కదా, ఆ కొబ్బరి కూరని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి కూర పచ్చిశనగపప్పు బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి.
కర్రీలోని కొబ్బరికూర వేసిన తర్వాత నేను కొద్దిగా కళ్ళుప్పు అనేది వేసాను. ఆ క్లిప్ అనేది ఎలా మిస్ అయిందో అర్థం కాలేదు ఫ్రెండ్స్. సో ఇందులో ఉప్పు వేసుకోండి, ఉప్పు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఆ క్లిప్ మిస్ అయింది, సారీ. ఇప్పుడు నేను ఇందులోని బయట మామూలుగా నార్మల్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని అయితే యాడ్ చేశాను. మీరు పప్పు ఉడికించిన తర్వాత వచ్చే నీళ్ళు ఉంటాయి కదా, వాటిని వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మూత పెట్టి ఒక 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే ఇందులో వాటర్ మొత్తం కూడా ఆవిరైపోయింది. ఇంకాస్త అక్కడక్కడ వాటర్ ఉంది. వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయేలా వేయించేసుకుంటే పొడి పొడిలాడుతూ ఉండే కొబ్బరి కూర శనగపప్పు కర్రీ అనేది రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కర్రీని కనుక మీకు పప్పులను ఇలా పట్టుకొని నొక్కి చూస్తున్నట్టయితే చూడండి ఎంత మెత్తగా స్మాష్ అవుతున్నాయి కదా పప్పులు. అంతేనండి, పర్ఫెక్ట్గా ఈ కర్రీ అనేది పప్పు చారులోకి చాలా బాగుంటుంది. డ్రైగా వేపుడుగా కావాలనుకుంటే ఇలా చేసుకోండి.